కోడిగుడ్డుతో కొంచెం డిఫరెంట్ స్టైల్లో వెరీ టేస్టీగా ఎలా కర్రీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని, అంటే చిన్న బౌల్ తీసుకొని సాల్ట్, పసుపు, కొంచెం కారం వేసుకోండి. మిరియాల పొడి కూడా కొంచెం వేసుకోండి. కొంచెం ఒక స్పూన్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. దాని తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని వేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత ఎగ్స్ తీసుకోండి. ఎగ్స్ తీసుకొని మీకు ఎన్ని కావాలో అన్ని 7కి సరిపడా 7 తీసుకున్నాను అనుకోండి. నేను ఎగ్జాంపుల్ 7కి సరిపడా సాల్ట్ వేసాను. అలా దానికి సరిపడా సాల్ట్, కారం, మిరియాల పొడి వేసుకోండి. బాగా బీట్ చేసుకోండి. బాగా బీట్ చేసుకొని ఒక పెద్ద దబర తీసుకొని దాంట్లో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. బాయిలింగ్ అన్నమాట ఇది. ఒక దాంట్లో చిన్న గిన్నె పెట్టుకొని, నేను చూపించాను కదా వీడియో, అలాగా ఇంకో చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో మనం కలుపుకున్న మొత్తం వేసుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంటే నేను చూపించాను కదా వీడియోలో, అలా కుక్ అయ్యేటట్లు కుక్ చేసి అంతవరకు దాన్ని గిన్నెని బోర్లా కొట్టించి కేక్ లాగా రెడీ అవుతుంది అనమాట. దాన్ని చిన్న పీసెస్ మాదిరిగా కట్ చేసుకోండి, స్మాల్ పీసెస్గా. దాన్ని ఒక బాండలి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని 2 పట్ట 3 లవంగా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. దాన్ని ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. మీడియం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం ఆయిల్లో మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ధనియాల పౌడర్ 1 టీ స్పూను, చిన్న స్పూన్ గరం మసాలా, పసుపు కొంచెం, కారం 1 టీ స్పూను వేసి బాగా కొంచెం ఒక 2 సెకండ్స్ ఫ్రై చేయాలి. తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా వేయండి. చిన్నగా సన్నగా తరిగి పెట్టుకొని దాన్ని ఒక 2 సెకండ్స్ లేదా 3 సెకండ్స్ ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కానీ మసాలాలు కానీ అన్నీ మనం కట్ చేసి పెట్టుకున్న స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో. మీకు ఇంకా గ్రేవీ కావాలనుకోండి టమోటా ప్యూరీ వేసుకోండి, లేదా టమోటాని సన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. ఈ కర్రీని మనం వేడి అన్నంలో కొంచెం కర్రీ వేసుకొని అలా స్మూత్గా పీస్ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చికెన్ లాగా. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది.